అమరావతిలో ఇవాళ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. రాజధాని పరిరక్షణ కమిటీ పేరుతో ఉండవల్లి, పెనుమాకలో పర్యటించడానికి వైసీపీ నేతలు వెళ్లారు. అయితే ఈ కమిటీలో గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన నాయకులను చేర్చి పర్యటనకు రావడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతం కానివారు బయట నుంచి వచ్చి ఇలాంటి కమిటీలు వేసి తమ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో వాగ్వాదాలు, తోపులాటలు పెరిగి రాళ్లు, కోడిగుడ్లు విసురుకోవడంతో పరిస్థితి చేదాటింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరు వర్గాలను పక్కకు పంపించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ గొడవలో ఒక కానిస్టేబుల్ కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. గత 5 ఏళ్లు అమరావతిని అసలు పట్టించుకోకుండా దాన్ని పాడు చేసిన వారే ఇప్పుడు పరిరక్షణ అంటూ రావడం రైతులకు ఏమాత్రం నచ్చలేదు. అసలు అమరావతిని రాజధానిగా ఒప్పుకోని వాళ్లు ఇప్పుడు వచ్చి మమ్మల్ని కాపాడతామని చెప్పడం ఏంటని రైతులు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకున్న వారే ఇప్పుడు అదే అభివృద్ధి కోసం కమిటీలు వేయడం అంటే దొంగను పట్టుకుంటాను అని అన్నట్లుగా ఉందని స్థానికులు విమర్శిస్తున్నారు. నిజం చెప్పాలంటే అధికారం పోయాక కూడా వైసీపీ నేతలు అమరావతిని రాజధానిగా గుర్తించడం లేదు. మావిగన్ అంటూ అమరావతిపై రోజు ఏదో ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వారు ఇప్పుడు హఠాత్తుగా అమరావతిని కాపాడుతామని ఉద్యమం చేయడం అంటే ఏదో రాజకీయ కుట్ర ఉందని స్పష్టమవుతోంది. కేవలం రైతుల మధ్య చిచ్చుపెట్టి గొడవలు సృష్టించి రాజకీయంగా లాభపడాలని చూస్తున్న వైసీపీ నేతల ఈ నాటకాలను, వారి పర్యటన వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.